ప్రాయశ్చిత్తార్థ పండుగ. దేవుడు మనల్ని దీవించడానికి ఈ విధంగా మనల్ని సమకూర్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త ప్రభు, మాట్లాడే నేను మానవ మాత్రుడిని తండ్రి. మీరు నా నోటి ద్వారా బోరుగా వాడుకొని మాట్లాడిన తండ్రి. నీ శక్తితో నన్ను నింపండి, నీ కృపతో నన్ను నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీవేది మాట్లాడాలనుకుంటున్నావో నీ ప్రజలతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. ప్రభా, కావలసిన కావలసినటువంటి ప్రభా ఏమైతే ఆ జీవాహారం అందించాలని ఆశపడుతున్నావో ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. పరిపూర్ణంగా వాటిని అన్నింటినీ పొంగి పొరలే విధంగా గిన్నెల నుండి అంచుల నుండి జారుమటుకు ప్రభా మీరే నింపండి తండ్రి. ప్రభా, నీ ఆత్మీయ ఆహారాన్ని ప్రభా విత్తనాల వలె వెత్తండి తండ్రి. అది మొలిచి ఫలించి ఎంతగానో అభివృద్ధి చెందగలిగినట్లుగా కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాల్లో ఉన్న దేవ మీ ఆత్మకార్యాన్ని చేయండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని అంతం వరకు ప్రభా నిన్ను కలిగి జీవించే భాగ్యంగా ప్రభా నింపి మీరే నడిపించండి తండ్రి. ప్రభా, అందరితోనూ మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరితో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన సృష్టి ఆరంభంలో ఆయన ప్రణాళిక చేసుకున్నాడు. అదేంటంటే తన కుమారుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాలని. ఆ ఉద్దేశంతోనే తన ప్రజలను నడిపించాడు. ఆ ఉద్దేశంతోనే తన ప్రజలతో మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ముందు ప్రణాళికలతోనే మనతోటి మాట్లాడతాడు. చూడండి, నజరేయుడని యేసును పంపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. రక్షణ మీకు వస్తుంది అని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు, నేను ఒక గొర్రె పిల్లను పంపిస్తాను మీ వద్దకని. నడిపించేటటువంటి దేవుడు ఆయనై ఉన్నాడు, నడుచుకునే వారం మనమై ఉన్నాం. కాబట్టి సాత్వికంతో మనం ప్రతిదీ అంగీకరించాలి. మనకు కఠినమైనది అనిపించవచ్చు, అయినప్పటికీ మనము పూర్ణ హృదయంతో దేవుని యొక్క ఆజ్ఞలను కానీ దేవుని యొక్క లేఖనాలను కానీ మనము నిజంగా ఎప్పుడైతే అంగీకరిస్తామో జయించడి వారిగా మనం ఉంటాం. నిత్యమైన రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం. కానానికి ఇద్దరు ఎలా అయితే చేరారో అదేవిధంగా ఒక ఉన్నతమైనటువంటి ధ్యేయాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో నింపుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్యాన్ని. ఆ రాజ్యాన్ని మనము ఎప్పుడైతే పొందుకుంటామో, అంటే ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఈ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే అనుసరించామో అప్పుడు నిత్యత్వం అనే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతామండి. దేవుడు ఏ విధంగా కార్యాలను చేశాడో చూద్దామండి. యెషయా 53:6. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. అందరం అంట, మొత్తం అందరం అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి నరమాత్రుడు త్రోవ తప్పిపోయారంటే ఎలా తప్పిపోయారండి? గొర్రెల వలె. ఒక గొర్రె మరొక గొర్రెను అనుసరిస్తుంది. గొర్రెలమైన మనం త్రోవ తప్పిపోయినప్పుడు మనము త్రోవలో వెళ్ళాలంటే మరొక గొర్రె కావాలి. ఆ గొర్రె ఎవరై ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన అనుసరించే మనము గొర్రెలమై ఉన్నాం. కాబట్టి ఆయన సాత్వికంతో ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, నిజంగా ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తామో,
అప్పుడు నిజమైన గొర్రెలమైన మనము ఆయన స్వారూప్యంలోనికి, ఆయన వలె గొర్రెలమై ఉన్న మనం, ఆయన వెంబడిస్తున్న మనం, ఆయన్ని ఎప్పుడైతే అడుగుజాడల్లో నడుస్తూ ఉంటామో ఆయన చేరుకున్నాడు పరలోక రాజ్యం. ఈ లోకంలో జీవించాడు కదండి ఆయన 33.5 సంవత్సరాలు. ఆయన నిజంగా పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు. మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు నిజంగా మనం కూడా గమ్యమైనటువంటి పరలోక రాజ్యానికి చేరతాం. చూడండి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. మనమే ఇక్కడ జీవిస్తున్నామా, లేకపోతే ప్రపంచమంతటా అనేకులు జీవిస్తున్నారండి? చెప్పాలి. మనమే ఇక్కడ జీవిస్తున్నామా, ప్రపంచమంతటా అనేకులు జీవిస్తున్నారు కదా. వాళ్ళందరూ వారికి ఇష్టమైన త్రోవల్లో తొలిగిపోయారట. ఇప్పటికీ యూదులు ఉన్నారు, కానీ యూదులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, యేసుప్రభుని అంగీకరిస్తున్నారా అంటే అంగీకరించట్లేదు. అనేక మంది, అనేక వక్తలు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా వారిది ఒక్కటే మార్గం ఏంటంటే, మా దేవుడు రావాలి, మా దేవుడు వస్తాడు, మేము అతని కొరకే ఎదురు చూస్తాం. కానీ మనం అలా లేమండి. మనం నజరేయుడైన యేసును నమ్ముతున్నాం, బాప్తీసం తీసుకున్నాం, పరిపూర్ణంగా ఆయన్ని అంగీకరించాం, ఆయన మార్గంలో నడుస్తున్నాం. ఆయనే నిత్య జీవన కర్త అని మన హృదయాలను నిండుగా నింపుకొని ఆయన వైపు చూస్తున్నాం. కాబట్టి యెహోవా మన ముందర దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చూడండి, ఇది యెషయా ప్రవచన గ్రంథం. మనం చదివేది ఏంటండి? యెషయా ప్రవచన గ్రంథం. అప్పటికి యేసు ప్రభువు రాలేదు, కానీ యెషయా పరిశుద్ధాత్మ శక్తితో పలికినటువంటి మాటలు ఇక్కడ మనం గమనించాలి. అవి ఎలా ఉన్నాయంటే, నిజంగా ఒక గొర్రె భూమి మీదకి వస్తుంది, పవిత్రమైన వదకు తేబడిన చిన్న గొర్రె అంట, చిన్న గొర్రె పిల్ల అంటే ఎటువంటి కళంకము కానీ, ఎటువంటి మత్సరం కానీ, తినాలని కానీ త్రాగాలని కానీ కూడా కనీసం లేకుండా తన జీవితాంతం పేదరికంతో, తన జీవితాంతం ముందుగానే, తను పుట్టబోయే ముందుగానే, ఎవరైనా మనలో కొంతమంది ఉంటామండి, మనల్ని ఎవరినన్నా ఎంచుకోండి, మీకు మంచి చాయిస్ ఇస్తున్నాం, మంచి వ్యక్తుల దగ్గర బ్రతుకుతారా, పేద వ్యక్తుల దగ్గర బ్రతుకుతారా అంటే మనం ఏం కోరుకుంటామండి? మంచి ధనవంతులనే కోరుకుంటాం. కానీ దేవుడు అలా కోరుకోలేదండి. పశువుల పాకను కోరుకున్నాడు, పశువుల తొట్టిని కోరుకున్నాడు. తన జీవితాన్ని ఎంతగానో తగ్గించుకున్నాడు. మన పేదరికంలో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి, మన మైండ్ రీసెట్ అంతా మార్చడానికి, మనం ఏదైతే లాస్ అవుతున్నామో ప్రతి ఒక్కటి శ్రేష్టమైన విధంగా నడిపించడానికి దేవుడు తన ముందు ప్రణాళికగా తను ఒక గొర్రెపిల్లగా వచ్చాడండి. చూడండి, ఆయన ఏ విధంగా మార్చబడ్డాడో ఇక్కడ లేఖనంలో చదువుతున్నాం. 8వ వచనం నుంచి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవులు భూమిలో నుండి కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? చూడండి, అతడు తన అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. మన అతిక్రమములను బట్టి ఆయన మొత్తబడ్డాడు. మనము చేసిన పాపాలను బట్టి ఆయన పాపిగా తీర్చబడ్డాడు. ఎలా అంటే, ఏ పాపం చేయని ఆయన ఆ పాపాలన్నీ తన మీద వేసుకొని తండ్రి చిత్తంతో, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఆయన ఈ లోకానికి వచ్చిన కార్యాన్ని
నెరవేర్చాలని మొత్తబడ్డాడంట. పాపములతో మొత్తబడ్డాడు. సాతాన్ని జయించాలని ఆయన ఆకాంక్ష ఆ సిలువలో నెరవేర్చాడండి. ఆయన సిలువలో నెరవేర్చి మనకేం ప్రసాదించాడో చూద్దామండి. మత్తయి 26 మత్తయి 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలండి. ఆయన చిందించిన రక్తము మనకి నిబంధన రక్తము. అంటే క్రొత్త నిబంధన రక్తంగా ఆయన అభివర్ణించాడు. పాతదంతా గొర్రెల యొక్క గొడ్ల యొక్క రక్తాన్ని దేవుడు అంగీకరించిందంతా తుడిచిపెట్టేసి, ఇదిగో నన్ను నా కోసం ఎదురు చూచారు కదా, నేనే దిగి వచ్చాను అని చెప్పి ఆయన మాటల్లో చాలాసార్లు నేను తండ్రి యొద్ద నుంచి వచ్చి తిని అని ఆయనే స్వయంగా ఒప్పుకున్న గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపాన్ని పరిహరించడానికి తన రక్తాన్ని చిందించబోయే ముందు, అంటే పాప పరిహారార్థమైన నా రక్తాన్ని చిందిస్తాను, నా శరీరాన్ని మీకు ఇస్తాను, అది రొట్టెగా విరవండి, ద్రాక్షారసాన్ని మీరు త్రాగండి అని ఆయన ఒక మాదిరి చూపించాడు. చూడండి, అది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆయన గురించి వ్రాసినటువంటి ఆ లేఖనాలన్నీ దేవుడు నెరవేర్చాడు. చూడండి, యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఆయన మీద మోపబడిన పాపాలన్నింటినీ మోసుకుని వెళ్తున్నాడట. ఆ బలియాగం కోసం సిద్ధమవుతున్నాడు. ఆ క్షణాన్న తండ్రి, నా యొద్ద నుండి గిన్నెను తొలగించన్నాడు, కానీ నీ చిత్తమే నా యందు సిద్ధించునుగాక, నీ చిత్తమే నా యందు నెరవేర్చండి అయ్యా. మనము మన జీవితాలను ఆయనకి అప్పించుకోవాలండి. ఎప్పుడంటే, నీ చిత్తమే నా యందు నెరవేర్చు తండ్రి. ఆయన పరలోక ప్రార్థన కూడా అలాగే చెప్పాడు. ఆయన జీవించిన కాలం అంతా ఎంతో గొప్పదండి, ఎంతో ఉన్నతమైనది. తన ఆశలు ఆశయాలన్నీ కూడా ఆయన భవిష్యత్తులో మనందరికీ ఉపయోగపడాలని, మానవ కోటికి ఉపయోగపడాలని, నశించిపోవచ్చున్న ఆత్మలను వెదకి రక్షించాలని ఆయన తపన, ఆయన ఆశ, ఆయన ధ్యాస, ఆయన కార్యం అన్నీ క్రోడీకృతం చేసి ఆయన నడిపించాడండి. రోమ 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. అంతకుముందు ఏం అర్పించారండి? నీతిమంతులను తీర్చబడడానికి
గొర్రెల్ని మేకలను వాటిని అర్పించారు. కానీ ఇక్కడ దేవుడు అర్పించినటువంటి బలియాగం ద్వారా ఆయన ఉచితముగా మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చడానికి ఆయన కలువరి శిలువలో బలయ్యాడండి. చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, అంటే ఇది చూడండి, ఓరిమి వలన అంటే ఓర్పుతో తన జీవితాంతం ఎంతో ఓర్పుతో వాటినన్నిటినీ జయించుకుంటూ ప్రతి ఒక్క సాతానుని సేవకొచ్చే ముందే ఆయన జయించాలనే ఉద్దేశంతో 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి సాతానుని ఒంటరిగా జయించాడు ప్రార్థన ద్వారా. ఆయన ప్రార్థన ఒక బలమైనటువంటి ఖడ్గంగా ఆయన ధరించాడు. బలమైనటువంటి ఒక మదిలో ఒక బలమైన ఉద్దేశంగా ఆయన తన హృదయంలో నింపుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నింపుకున్నాడో నిజంగా సాతానుని జయించాడు. తన జీవితాంతం అంటే యవ్వన వయసు అంతటిని పణంగా పెట్టి సాతానుని జయించి తన ఓరిమి వలన కలువరి శిలువలో బలి అయ్యాడండి. ఇదంతా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన బలి అవుతాడని చెప్పి లేఖనాల్లో క్షుణ్ణంగా పరిశీలనగా ఆయన రాస్తే ఆయన్ని సహితం పరిసయ్యులు శాస్త్రులు గుర్తించకుండా వాక్యాన్ని ఎరిగిన వారే ఆయన చెప్పినా కానీ ఆలోచించకుండా సిలువేసేశారు. మనం అనుకుంటాం మనం భక్తిపరులమని, మనం అనుకుంటాం మనం నీతిపరులమని. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కదా, మనం పాపమేమీ చేయలేదు కదా అనుకుంటారేమో. తామర పువ్వు బురదలో ఉన్నంత మాత్రాన దాని మీద బురద పడదండి. ఏదో విధంగా బురద పడతానే ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ అది తను తాను శుభ్రం చేసుకోగలగాలి. అలాగే ఈ లోకంలో ఉన్న మనము అనేక పాపాల ద్వారా మనము మలినం అయినప్పుడు ఆయన రక్తం ద్వారా మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలండి. ఎప్పుడైతే దేవుడు కలువరి శిలువలో తన రక్తాన్ని అర్పించాడో అప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం. ఆ పరిశుద్ధత నిలుస్తుందా అనంటే, మనం పరిపూర్ణంగా యేసు చెప్పిన మాటల్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు నిజంగా మనము దేవుణ్ణి అనుసరించే వారిగా ఉంటామండి. 1 కొరింథీ 15:3. ఒకసారి నాకియ్యబడిన ఉపదేశమును చదువు. మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, ఇక్కడ మెన్షన్ చేసిన విధానాన్ని జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే 3వ దినము. దేవుడు వస్తాడు అని పరమతండ్రి రాసినటువంటి లేఖనాల ద్వారా వచ్చాడు. నేను చేస్తున్నాను అని ప్రజలకు చూపించి, నేను ఎలా నడుచుకున్నానో అలా నడుచుకోండి మీరు కూడా అని చెప్పినటువంటి దేవుడు ఆయన చెప్పిన మాటల ద్వారానే 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి ఎక్కిపోయాడు. నిజంగా ఆయన్ని మనం అనుసరిస్తే నిజంగా మనం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతామండి. ప్రకటన గ్రంథం రాయబడింది అంచెదినం అంత్య తీర్పు ఉంటుందని. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టుగా క్రీస్తు పుట్టాడు. బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడిన పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడికే మనం అందరము చేరుకోవాలంటే నిజంగా నజరేయుడైన యేసుక్రీస్తుని అనుసరించాలి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను.
సమాధి చేయబడినటువంటి ఆయన మూడో దినాన్న తిరిగి లేకటం అసంభవం అని చెప్పి ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు మొదట జీవించిన దానికన్నా కడపట ఆయన తిరిగి లేచాడనే వార్త గన వినబడితే అది మరీ ప్రమాదకరం అని వారు తలంచారు. ఈ లోక అధికారాల కోసం, ఈ లోక భోగాల కోసం దేవుణ్ణి నమ్మేస్తున్నామేమో 30 నాణేలకి ఇస్కరియోతు యోధాలా మనం ఆలోచించుకోవాలి. మనం క్షణం మాత్రం తీరిక లేకుండా చేసే ప్రతి ఒక్క పని మనకు భోజనం పెట్టొచ్చు, మనల్ని నడిపించవచ్చు, మనల్ని సజీవులుగా ఉంచవచ్చు. అన్నీ కలిగి ఉన్న మనం దేవుణ్ణి విడనాడితే నిజంగా ఆత్మస్థితిలో నిజంగా మృతి పొందిన వారమవుతాం. యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకం ఎందుకు వచ్చాడంటే మనుషులుగా మనం బ్రతుకుతానే ఉంటాం, అనుకోకుండా చనిపోతాం. తర్వాత ఆ ఆత్మ దేవుని వద్దకు చేరాలి. ఆత్మ ఉంటేనే నిజమైన మనిషిగా మనం గుర్తించబడగలుగుతాం. చిన్నపిల్లవాళ్ళ ఆత్మ ఉంటుందండి, అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళ ఆత్మ ఉంటుందా? ఉండదు. క్రమేణా అతను శారీరకంగా ఎదిగినప్పుడు ఆత్మను ధరిస్తాడు. చూడండి, 2 కొరింథీ ప్రాణం వస్తుంది. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేశాను. పాపం ఆయనకి ఏ పాపము తెలియదండి, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. చూడండి, మనల్ని ఎవరైనా దొంగతనం చేశారన్నారనుకోండి, మీరు వెంటనే చెప్పే మాట ఏంటి? నేను దొంగతనం చేయలేదు, నాకు సంబంధం లేదు అని అంటాం. కానీ మానవ మాతృగా ఉన్నటువంటి యేసుక్రీస్తు తను భరించాల్సినటువంటి బాధలన్నిటినీ గుర్తు చేసుకొని ఆ తోటలో, గెత్సెమనే తోటలో తను ఎంతో ఏడుస్తూ, ఎంతో దేవుణ్ణి ప్రాధేయపడుతూ అడిగిన మాట ఏంటంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, ఈ కష్టం నా యొద్ద నుండి తొలగించు, నేను కూడా నరమాతృడనే అని వేడుకున్నాడు దేవుణ్ణి. అంటే పాపముగా చేయబడిన ఆయన పాప ఫలితము. చూడండి, యాకోబు పద్ 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రతివాడు దురాశ చేత మరులు కొల్పబడి పాపం చేస్తున్నాడట. ఆ పాపం ఏమవుతుందంటే దురాశ అయ్యి, ఆ దురాశ గర్భం ధరించి పాపమును కనగా, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఇప్పుడు ఇది సర్వసాధారణమైనటువంటి పాపానికి సంబంధించినటువంటి ఒక సూచన, ఇది సూత్రం. అలా అయితే ఇప్పుడు పాపముగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ఏమవ్వాలి? మరణించాలి. ఆ మరణం ఎంతో బాధాకరం. ఆయన యవ్వనుడు, తన తండ్రి మాటను నెరవేర్చాలి. మరణం అంటేనే మనం ఎంతో భయపడతాం, కానీ ఆయన కల్వరి సిలువలో రక్తం కార్చాల్సి ఉంది. రోమన్లు ఎంతో చిత్రవధ చేసేవారట తప్పు చేసిన వారిని చంపడానికి. అటువంటి శిక్ష ఎక్కడా లేదంట. ఇప్పుడు ఆ శిక్షను తొలగించారు కూడా.
అంత శిక్ష విధించి చంపకూడదని. హెబ్రీ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడెను. చదవండి. తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తము. చూడండి, ఒక్కసారి అర్పించబడ్డాడు దేవుడు. ఆ ఒకసారి అర్పించినప్పుడు పాపాన్ని అంతటినీ తొలగించాడు. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని అందరినీ నిర్ణయించాడు. అప్పటి వరకు పరలోక రాజ్యం పాపం చేయని వారికే ఉంటుందని చెప్పి శాస్త్రులు బోధించుంటారేమో. కానీ యేసుక్రీస్తు ఒక్కసారి తన రక్తాన్ని అర్పించి తన పాప పరిహారార్థ బలి పశువుగా వధించబడి మనకి నిత్యరాజ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన వారసులుగా మనల్ని అందరినీ తీర్చిదిద్దాడు. 1 పేతురు 2 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. శరీరమందు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు చాలండి. చూడండి, అక్కడి నుంచి చదువు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మనము పాపము విషయమై చనిపోయి నీతిమంతులమై జీవించినట్లు, అంటే ఆయన చనిపోయినట్లు మనం కూడా మన పాపముల నిమిత్తం మనం కూడా చనిపోతామండి. అది నిత్యత్వం. అదేంటంటే మనం బాప్తిస్మం ఎప్పుడైతే పొందామో అప్పుడు మన పాపముల విషయమై మనం చనిపోతాం. దేవుని యొక్క ఆత్మతో మనము బ్రతికింపబడి మన ఆత్మలను మళ్ళించడానికి, అంటే మన ఆత్మలను కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నామంటండి. ఆయన వైపుకు ఎప్పుడైతే మళ్ళీ ఉన్నామో అప్పుడు నిత్య జీవానికి వారసులం. ఈ భూలోకంలోనూ పరలోకంలోనూ నిజంగా మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నామండి. చూడండి, రోమ 11:25-26. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, సహోదరులారా, మన దృష్టికి మనమే గొప్పవారము నీతిమంతులం అనుకోకుండా ఉండాలని చెప్పి మనము ఆలోచించుకోవాలండి. మనం నీతిమంతులం అనుకుంటున్నామా? మనం ఏమనుకుంటున్నాం? మనము దేవుని మార్గంలో నడుస్తున్నామా? అదే మనకు రక్షణగా ఉంటుందా? మనం నిజంగా మన హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నామా? పాపంలో పడి జోగుతున్నామా? దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ మనం పాటిస్తున్నామా? ఆయన కట్టడలను గైకుంటున్నామా? ఆయన పండగలను ఆచరిస్తున్నామా? ఆయన విధించిన ప్రతి ఒక్క నీతి క్రియను మనం చేస్తున్నామా? మనుషులమైన మనల్ని అందరినీ ఆయన వైపుకు త్రిప్పుకున్నాడు. ఆయన
అర్పించినటువంటి రక్తం ద్వారా మనల్ని అందరినీ పరిశుద్ధపరిచాడు. ఆయన రక్తంలో ఎప్పుడు కడుగుబడదాం. ఆయన మనల్ని నడిపిస్తున్నాడని హృదయ వాంఛతో ఆయన వైపు చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత మహోన్నత సర్వాధిపతి ప్రభా, నీవు అర్పించిన రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. ప్రభా యేసయ్య, మమ్మల్ని పాపము నుంచి మళ్ళించి నీ వారిగా చేసుకున్నావు, నీ శక్తితో నింపావు. అన్ని విషయాలను దీవించమని కొద్ది ప్రార్థన మనల్ని పాసని చేర్చుకునమని ప్రభా, ఈ పాప పరిహారార్థ బలి ప్రభా దినమున పాప ప్రాయశ్చిత్తార్థ పండుగలో ప్రభు మేమందరము కూడుకొని నీవు మా కొరకు బలి అయ్యావని ప్రభు, నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరిస్తావని ఉదయముతో నమ్మి విశ్వసించి ప్రభా, నీవు మా కొరకు పుట్టబోతున్నావని ప్రభు, మా హృదయాల్లో కార్యం చేస్తావని ప్రభు, ప్రతి ఒక్క సంవత్సరం నిన్ను గుర్తు చేసుకుంటూ ప్రభు మేము ఆచరించే పండుగల్లో ప్రభు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ నడిపించమని కొద్ది ప్రార్థన మనల్ని పాసని చేర్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.